హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. మరి ఈ రోజు మరొక క్రాఫ్ట్ ఐటెంతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి క్రిస్మస్ పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. మరి క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ క్రిస్మస్ ట్రీ అన్నమాట. సో ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా నేను చాలా ఈజీగా చూపిస్తున్నానండి. ఇది ఒక ఫోమ్ షీట్ అనమాట. మీ అందరికి ఐడియా ఉంటుంది, గ్లిటర్ ఫోమ్ షీట్. అలాగే ఇది ఒక శుభలేఖలో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ పేపర్ని తీసుకున్నాను. సో ఒక శుభలేఖ వల్ల మనకి ఎన్ని లాభాలు అనిపిస్తుంది కదా, ఏది కూడా వేస్ట్గా పోనివద్దండి, అన్నిటినీ కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ శుభలేఖని యూజ్ చేసి నేను ఈరోజు ఒక మంచి క్రిస్మస్ ట్రీని చూపించబోతున్నాను. ఇలా ఉన్నటువంటి పేపర్ని మనం బయట సైడ్ ఏమో ఈ షైనింగ్ పేపర్ పెట్టుకుందాం అండి, లోపల సైడ్ ఏమో ఇలాగ రఫ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనం కోన్ లాగా మోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మౌల్డ్ చేసుకొని ఇక్కడ గమ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ట్రీని నేను రెడీ చేసేసానండి. మరి ట్రీ అయితే రెడీ అయిపోయింది, ట్రీకి డెకరేషన్ ఉండాలి కదా. మరి ఈ డెకరేషన్ నేను ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నానండి. మరి ట్రీకి మనం స్టార్ అయితే కంపల్సరీ పెడతాం కదా. ఈ స్టార్ పెట్టాలి అంటే కనుక కొంచెం స్టార్ గీయటం కానీ కట్ చేయడం కానీ టఫ్గా ఉంటుంది. మరి అది కూడా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నా దగ్గర అయితే స్టార్ స్టిక్కర్స్ ఉన్నాయండి. నేనేం చేస్తున్నానంటే దీనికి కాంబినేషన్గా రెడ్ కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఈ ఫోమ్ షీట్కి ఈ స్టార్ అయితే అంటించేస్తున్నానండి. ఉన్నన్నిట్లో పెద్ద స్టార్ తీసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ అంటిస్తున్నాను. చూసారు కదా, ఇలా అన్నమాట. అంటించి ఈ షేప్ అంతా కూడా నేను కట్ చేసి స్టార్ని తయారు చేస్తాను. ఈ విధంగా నేనైతే స్టార్ గీసేసానండి. స్టార్ షేప్ కూడా కట్ చేశాను. దీన్ని ఇలాగా నేను డబల్ టేప్ పెట్టి అంటిస్తున్నాను. ఈ విధంగా రెడీ చేశాం కదండి. అయితే ఈ స్టార్ కింద ఒక బేస్ ఉండాలి కదా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర ఇలాగా వాచ్ బాక్స్ అయితే ఉందండి. నేను వాచ్ కొన్నప్పుడు నాకు ఈ బాక్స్ వచ్చింది. అంటే ఇది మనం క్రిస్మస్ టైంలో టెంపరీగా యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ఏదైనా ఒక కింద బేస్ పెట్టుకొని దాని మీద పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా బేస్ అలాగే ట్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ట్రీ అంటే డెకరేట్ చేయాలి కదా. సో మరి దీన్ని డెకరేట్ చేద్దాం.
ఈ విధంగా స్టార్స్ ఉన్నాయని చెప్పాను కదండి, నేను ఈ స్టార్స్తోనే డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా ఉన్నటువంటి స్టార్స్ని నేను అక్కడక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇవి చూసినట్లయితే స్మైలీస్ విత్ స్టార్స్ అన్నమాట. చూడండి ఈ విధంగా నేనైతే ప్లేస్ చేస్తున్నాను. ఇవి స్టిక్కర్స్ అనండి, నేను మొన్న కూడా చూపించాను మీకు వీడియోస్లో. సో ఈ విధంగా నేను అక్కడక్కడ ఈ స్టార్స్ని పెడుతున్నాను. ఈ విధంగా నేనైతే స్టార్స్ అంటించేసానండి క్రిస్మస్ ట్రీకి. సో మరి దీన్ని ఇంకా కొంచెం డెకరేట్ చేయడానికి నేను ఈ విధంగా సిల్వర్ కలర్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. ఈ స్టిక్కర్స్ని అంటించబోతున్నాను. ఇది మొత్తం కూడా ఒక లైన్ని విడదీసేసి నేను సింగిల్ అంటిస్తున్నాను. కాబట్టి గమ్ అనేది ఎక్కువ ఉండట్లేదు. సో అందుకోసం మీరు ఏంటంటే జస్ట్ ఫెవికాల్ అంటించండి. ఫెవికాల్ కానీ ఫెవిక్రిల్ కానీ ఈ విధంగా అంటించండి. అలాగే ఈ స్టార్లో కూడా అక్కడక్కడ నేను ఈ స్టిక్కర్స్తో ఫిల్ చేస్తాను. చూసారు కదండి, ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. క్రిస్మస్ ట్రీని ఈ విధంగా నేను డెకరేట్ చేశాను. మరి ఈ డెకరేషన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పక తెలియజేస్తారనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ క్రిస్మస్ పండుగకి ఇలాగా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి క్రిస్మస్ ట్రీని అయితే ట్రై చేయండి. మరి మన వ్యూవర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ ట్రీని మరి ఎవరైతే క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా నేను డెడికేట్ చేస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని మంచి క్రాఫ్ట్ వీడియోస్ మీరు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.